జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు అండ్ జై ఎంపీ ఉదయనియ. సో మై సెల్ఫ్ శ్యామ్ కందా, ఐఎమ్ ఫ్రమ్ కాకినాడ స్మార్ట్ సిటీ. సో నేను ఇప్పుడు ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే, మనందరికీ తెలుసు ఇదివరకు మన పార్టీలో అడ్వకేట్ రజనీ ఉండేది. ఆ మాటలో చేష్టలో చాలా పీక్ స్టేజ్కి రీచ్ అయ్యాయి. సో మనం సోషల్ మీడియాలో వాచ్ చేస్తున్నట్టయితే ఆవిడ కోసే కూతలు వినలేకపోతున్నాం. అంటే కళ్యాణ్ గారి మీద విశ్వాసం లేని కుక్క ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. సో జీర్ణించుకోలేకపోతున్నాం యాక్చువల్గా. సో ఎలా అంటే, నేను ఇందాక ఒక వీడియో చూశాను, అది నేను మన గ్రూప్లో కూడా షేర్ చేస్తాను. ఇష్టం వచ్చినట్టు కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం అనేది అసలు తీసుకోలేం. కళ్యాణ్ గారు ఇదివరకు మనం పవర్లో లేనప్పుడు 30,000 మంది స్త్రీలు మిస్ అయ్యారని చెప్పి ఆయన అప్పట్లో మనకి అందరికీ ఇన్ఫర్మేషన్ అది ఇవ్వడం జరిగింది. దానికోసం మళ్ళీ పదే పదే మాట్లాడి, ఏరియా 30,000 మంది ఎక్కడున్నారు, మీరు మీరు ఇందులోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చారా లేదా, అలాంటి మాటలు మాట్లాడడం ఒకటి. తర్వాత మళ్ళీ జగన్ గారిని పవన్ కళ్యాణ్ గారు నేను రాగానే జగన్ని జైలుకి పంపిస్తానని చెప్పి అప్పట్లో శబ్దం చేశారు. ఇప్పటికి ఎందుకు పంపించలేకపోతున్నారు, జైలుకి పంపించమని దమ్ము ఉంటాయి అన్నట్టు మాట్లాడడం. అలానే ఎవరో ఒక కుర్రోడు ఏదో కామెంట్ పెట్టాడంట. దాంట్లో ఆడు పెట్టాడంట, పవన్ కళ్యాణ్ గారిని 30,000 మంది లేడీస్ మిస్ అయ్యారు కదా, వాళ్ళు తెచ్చావా లేదా అని చెప్పి కామెంట్ పెట్టి, దాని కింద కామెంట్ పెట్టాడంట. అంతవరకు బాగానే ఉందంట. కానీ లకారంతో వాడిన బూతు వాడాడంట పవన్ కళ్యాణ్ గారు. అది తప్పు కాదంట. అంటే అది పెట్టాడు, అది ఒకటే తప్పు, కానీ అరవడం కరెక్టే అంటుంది. మరి ఇది మనిషి అండి, లేకపోతే కొడుకుకి అన్నం తింటుందా, గడ్డి తింటుందా, నాకు అర్థం కావట్లేదు. అంటే నువ్వు డబ్బులు తీసుకుంటే లకారంతో అన్నా కూడా నువ్వు పడిపోతావు అన్నమాట. నీకు సిగ్గుందా లేదా అని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఈరోజు. లాయర్ రజనీ గారు, సిగ్గుందా అండి అసలు? పవన్ కళ్యాణ్ గారి గురించి అలా మాట్లాడడానికి మీకు ఏమైనా సిగ్గుందా అని అడుగుతున్నాను. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్దాం అని అనుకుంటున్నాను. ఉదయన్నయ్య గారు, పవన్ కళ్యాణ్ గారు, సో దేనికన్నా కూడా ఒక లిమిట్ ఉంటుంది. వీళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడే మాటలు చాలా బాధాకరంగా ఉన్నాయండి. అవి మేము తీసుకోలేకపోతున్నాం. సో నేను ఒకటే చెప్తాను, జనసేనలో చాలామంది పదవులు తీసుకుని ఖాళీకి కూర్చుని ఉన్నారు. దయచేసి మాట్లాడండి, మీ నోరు ఇప్పండి. మీ నోరు ఇప్పి ఇలాంటి ఎదవలు నోరు మోయించండి. కంప్లైంట్లు పెట్టండి, లోన్ బొక్కలో వేయించండి. రేపు పొద్దున ఇంకొకటి ఎవడో ఇలా మాట్లాడకుండా ఉంటాడు. ప్రశ్నించడం తప్పు కాదు, కావాలని చెప్పి డబ్బులు కమ్ముడిపోయి కుక్కలా మాట్లాడడం తప్పు. మాట్లాడండి సార్, మాట్లాడండి. మన నాయకుడిని పట్టుకుని నేను మాట్లాడుతుంటే పదవులు తీసుకుని ఏమి పట్టని ఎదవల్లో కూర్చుంటారు నాకు తెలియగలుగుతాను. మాట్లాడండి, లేకపోతే చేయలేకపోతే పడేయండి. మాలాంటి వాళ్ళకి ఇచ్చి పడేయండి. మేము ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతాం, ఏం చేయలేదు చేస్తాం. చాలా తప్పండి. రజనీ ఏదైతే మాట్లాడుతుందో ఒక కుక్కలాగా, విశ్వాసం లేని కుక్కలాగా అస్సలు తీసుకోలేకపోతున్నాం. దయచేసి ఎవరైనా మన నాయకులు దీని మీద స్పందించాలంటే వెంటనే స్పందించి ఆవిడకి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా దారుణంగా మాట్లాడుతుంది, చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. పవన్ కళ్యాణ్ గారిని డైల్యూట్ చేస్తూ మాట్లాడుతుంది. మన పార్టీని టార్గెట్ చేసినట్టు మాట్లాడుతుంది, ఆయన్ని టార్గెట్ చేసినట్టు మాట్లాడుతుంది. జగన్ గారి సంకన అవుతుంది. నాక్కొని ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే మా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే మాత్రం అది కరెక్ట్ కాదు. నేను ఒకటే చెప్తాను, జనసేనలో ఉన్న ప్రతి ఒక్క నాయకులు దయచేసి రియాక్ట్ అవ్వండి. మీరు రియాక్ట్ అవ్వకపోతే మన ఇలాగే ఆడుకుంటుంటారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, ఆయన అంటున్నారు, ఆయన పడుతున్నారు. మనం కూడా అంతే ఫోర్స్ఫుల్గా రియాక్ట్ అవ్వాలి. పెట్టండి సార్ కేసులు, తప్పే ఉంది. తప్పు చేస్తేనే కదా పెడతారు కేసులు. ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు వాగితే ఊరుకుంటారా? దానికి సిగ్గుందో లేదో నాకు తెలియదు. లకారంతో మాట్లాడితే అది ఇది కాదా? అసలు నువ్వు అన్నం తింటున్నావు కొడుకు, లేకపోతే గడ్డి తింటున్నావు రజని?